గైస్ ఒకసారి ఈ ఇమేజ్‌నైతే చూడండి. నేను ఈ ఇమేజ్‌ని ఇలా అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. సో, చాలా బావుంది అవుట్‌పుట్ అయితే. ఒకసారి డిఫరెన్స్ కోసం ఇది చూడండి. సో, చాలా అయితే బాగొచ్చింది బిఫోర్, ఆఫ్టర్ కూడా. సో, ఇలా చేసుకోవాలంటే మీకు హైపిక్ అనే యాప్ కావాలి. ఈ యాప్ కోసం నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చుంటాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. సో, అక్కడైతే యాప్ దొరుకుతుంది మీకు. సో, యాప్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీని పేరొచ్చేసరికి హైపిక్. సో, కనిపిస్తుంది గదా! సో, నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, నేను ఈ ఇమేజ్‌నైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, ఫస్ట్ నేనైతే ఇమేజ్‌ని ఎక్స్‌పాండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, అడ్జస్ట్‌లోకి వెళ్ళి క్రాప్ మీద క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ కింద ఏఐ ఎక్స్‌పాండ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ చేంజ్ యాస్పెక్ట్ రేషియో. నెక్స్ట్ 9:16 మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఉంటాయి. సో, నేను మొబైల్‌కి కాబట్టి 9:16 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడైతే ప్రాంప్ట్ మన ఇష్టం ఫ్రెండ్స్. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో, నాకైతే ఇవ్వాలనిపియట్లేదు. సో, నేనైతే ఇలా అయితే జూమ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇమేజ్‌ని. సో, కరెక్ట్‌గా ఫిట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నేనైతే జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, ఇలా అయితే అప్పుడప్పుడు జరుగుతుంది ఫ్రెండ్స్. నో ప్రాబ్లమ్, ఏం కాదు. మళ్ళీ జనరేట్ మీద అయితే క్లిక్ చేయండి. సో, నాకైతే 3 ఇమేజెస్ వచ్చాయి ఫ్రెండ్స్. సో, ఇలా ఇది హ్మ్. నాకైతే థర్డ్‌ది బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో, నేనైతే అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. సో, టిక్ మార్క్ మీద ప్రెస్ చేస్తున్నాను కింద. సో, అప్లై అయిపోయింది మనకి. సో, మనమైతే కొన్ని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అయితే ట్రెండింగ్‌లో ఉంది ఫ్రెండ్స్. సో, నేనైతే బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. సో, చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి. సో, ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఫిల్టర్స్‌లోకెళ్ళి ఆహ్, ఈ థర్డ్ ఫిల్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, కెమెలియా అని. సో, దాని మీద ప్రెస్ చేస్తున్నాను. ఫిల్టర్ మరీ ఓవర్‌గా అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 30-40 సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, 40 ఓకే. 45 అయితే బాగుంది ఫ్రెండ్స్. ఆహ్, ఇదైతే ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆహ్, ఫేస్ అనేది కొంచెం బ్లర్రీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, మనం దానికోసం మళ్ళీ అడ్జస్ట్‌లోకి వెళ్ళి ఆటో మీద ప్రెస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా లైట్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ కోసం ఎన్హాన్సర్ ఫేస్ అని ఉంటుంది. ఎన్హాన్స్ ఫేస్. సో, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో, మనకైతే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఫేస్ అయితే కొంచెం క్లారిటీగా బాగొచ్చింది ఫ్రెండ్స్. మీరే చూసుకోవచ్చు. ఇది బిఫోర్. సో, నాయిసీగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఆఫ్టర్. సో, బాగా అయితే ఎన్హాన్స్ చేసింది ఫ్రెండ్స్ ఫేస్‌ని. సో, ఇప్పుడు మనం మొత్తం పూర్తిగా జూమ్ ఔట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అడ్జస్ట్‌లోనే హ్మ్. కొంచెం కర్వ్స్ దగ్గరికెళ్ళి లైట్‌గా బ్లాక్స్ హైలైట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, కొద్దిగా షాడోస్‌ని లైట్‌గా టిల్ట్ డౌన్ చేయండి ఫ్రెండ్స్. సో, ఓకే. నైస్. ఇప్పుడైతే బాగొచ్చింది ఫ్రెండ్స్. కొద్దిగా డార్క్‌గా ఇమేజ్. సో, మనమైతే రీటచ్‌లోకెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో, కిందైతే ఉంది. దీంట్లో మనకి ఎక్స్‌ప్రెషన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. యాహ్! ఇక్కడ ఎక్స్‌ప్రెషన్స్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో, నాకైతే స్మైల్ కావాలి. ఓకే. స్వీట్ స్మైల్ అని బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి. సో, నేనైతే ట్రై చేస్తున్నాను. సో, బాగొచ్చింది ఫ్రెండ్స్. సో, నేనైతే టిక్ మార్క్ మీద ప్రెస్ చేసుకుంటున్నాను. సో, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. సో, నాకింకా ఏదో హెయిర్ కాడ మరీ తక్కువ అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, నేను హెయిర్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో, ఇక్కడ స్టైల్‌లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో, ఫస్ట్ ఈ వేవీ హెయిర్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో, మరీ ఓవర్‌గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, నేనైతే బ్యాంగ్స్‌కి వెళ్తున్నాను. థర్డ్ ఆప్షన్. సో, ఇదైతే బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. సో, నేనైతే టిక్ మార్క్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో, మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. సో, ఇనిషియల్‌గా ఉన్న ఫోటో ఇది.
మనం చేసిందిది. సో, మీరే చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగొచ్చిందో అవుట్‌పుట్. సో, నాకు ఇదైతే నచ్చింది ఫ్రెండ్స్. నేనైతే డౌన్‌లోడ్ చేస్తున్నాను. పైన డౌన్‌లోడ్ సింబల్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రెస్ చేయండి. డౌన్‌లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే.